wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. కానీ ఆయన సోమవారం తాడేపల్లికి రానుండడం మాత్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఇటీవల ఆయన పల్నాడులోని రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనే పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మరీ ఆయన వందలాది వాహనాలు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా రెంటపాళ్ల పర్యటన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఉన్న వాహనం కిందనే పడి వైసీపీ కార్యకర్త సంగమయ్య మరణించారు. దీనికి సంబంధించి జగన్ ఏటుగా కేసు నమోదైంది. దీంతో ఈ కేసు కొట్టేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ పిటిషన్ విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 30 సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కి రానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సోమవారం రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ కానుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా వచ్చే నెల 2న జగన్ నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ పరామర్శించేందుకు నెల్లూరు పర్యటనకు వెళ్లున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన అన్నారంటే అది ఖచ్చితంగా పరామర్శ యాత్ర అయి ఉంటుంది. జగన్ తన పరామర్శ యాత్రల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే ధ్యేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే సాధారణంగా తన పరామర్శ యాత్రలు దిగ్విజయం అయ్యాయని, జనస్పందన బ్రహ్మాండంగా ఉందని సొంత మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ యాత్రలో పరామర్శ సంగతి పక్కన పెడితే చంద్రబాబు విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారంటే ఏదో ఒక పరామర్శ యాత్రకు బయలుదేరడానికేనని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం తాడేపల్లి ప్యాలెస్ కు రావడం, పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరోవైపు బుధవారం నెల్లూరు పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహమేంటి అన్న దానిపై చర్చించేందుకే జగన్ తాడేపల్లి చేరుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.